భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్. భగీరథ్ కి ఉచ్చు బిగుస్తుంది. ప్రస్తుతానికి కేసులో మరొక సెక్షన్ ని కొత్తగా జోడించారు పోలీసులు. భగీరథ్ మైనర్ పై పలుమార్లు అఘాయిత్యం చేశాడని బిఎన్ఎస్ 64 సబ్ సెక్షన్ 2M ఈ సెక్షన్ ని ప్రస్తుతానికి పోలీసులు చేర్చారు. బిఎన్ఎస్ 64 సబ్ సెక్షన్ 2M ప్రకారం నేరం రుజువైతే కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష లేదా జీవితకాలం పాటు ఖైదీగా ఉండే అవకాశం ఉంది. బండి భగీరథ్కు బెయిల్ రావడం కూడా కష్టమే అంటున్నారు న్యాయ నిపుణులు. బండి భగీరథ్ పై ఇప్పటికే పోక్సో కేసు నమోదైంది. భగీరథ్ పై బిఎన్ఎస్ సెక్షన్ 5 సబ్ సెక్షన్ 1 రిట్ విత్ 6 అలాగే బిఎన్ఎస్ 74, 75, 11, 12 ఈ సెక్షన్స్ ముందు నుంచే జతపరిచారు. సెకండ్ టైం విక్టిమ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత డీసీపీ రితిరాజ్ బిఎన్ఎస్ సెక్షన్ 5 సబ్ సెక్షన్ 1 రిట్ విత్ 6 ఈ సెక్షన్ని యాడ్ చేశారు. చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అంటూ దీనిపైన చర్చ జరిగింది. దాదాపు 20 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉంది ఈ సెక్షన్ ప్రకారం. అలాగే నాన్ బెయిలబుల్ ఆఫెన్సెస్ అని చెప్పొచ్చు ఒక రకంగా. దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతానికి సెక్షన్ 64 సబ్ సెక్షన్ 2M అంటే రిపిటేటివ్ ఆఫెన్స్, పదే పదే ఏదైతే ఒక ఆఫెన్స్ని చేశారో పదే పదే అది రిపీట్ చేయడము, ఎట్ ద సేమ్ టైం ఫాల్స్ ప్రామిసెస్ చేయడం, పెళ్లి చేసుకుంటానంటూ లేకపోతే బెదిరించడం కావచ్చు, మభ్య పెట్టడం కావచ్చు, బై ఫోర్స్ కావచ్చు. ఈ సెక్షన్ 64 సబ్ సెక్షన్ 2M ఈ సెక్షన్ ప్రకారం చాలా క్లియర్గా రిపీటెడ్ ఆఫెన్స్, రిపీటెడ్ అగ్రివేటెడ్ అఘాయిత్యం అని చెప్పొచ్చు ఒక రకంగా. అండ్ అది రిపీటెడ్గా చేయడం మళ్ళీ ఈ కారణాల వల్ల 10 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు పాటు శిక్ష అనుభవించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఉచ్చు బిగుస్తుంది బండి భగీరథ్కి. రోజు రోజుకి పోలీసులు మరొక సెక్షన్ని యాడ్ చేశారు. మరి ప్రస్తుతానికి 2 వారాల పాటు ఇప్పుడు రిమాండ్లో ప్రస్తుతానికి చర్లపల్లి జైల్లో బండి భగీరథ్ ఉన్నాడు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఎన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు కొత్తగా యాడ్ చేసిన ఈ సెక్షన్కి సంబంధించి ఎలా ఉండబోయే అవకాశం ఉంది? ఈ సెక్షన్ ఎందుకు యాడ్ చేశారు? కళ్యాణ్, మనం గమనించవచ్చు బండి భగీరథకు సంబంధించిన వ్యవహారంలో రోజు రోజుకు కూడా కొత్త విషయాలు బయటపడటం, అంటే రెండోసారి అమ్మ అంటే బాధితుల దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు అనేక అంశాలు కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఎవిడెన్స్లు దొరికిన తర్వాత ఏదైనా సరే ఒక సెక్షన్ యాడ్ ఆన్ చేయాలంటే ఆ సెక్షన్ తగ్గట్టు ఎవిడెన్స్లు ఉంటేనే ఎఫ్ఐఆర్ లో యాడ్ చేయాలి. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ 64 2M సెక్షన్ ను కూడా యాడ్ చేసినట్టు తెలుస్తా ఉంది. ఇది పలుమార్లు ఆమె మీద అత్యాచారం చేయడం, ఫాల్స్ ప్రామిస్ చేయడం, మీరు చెప్పినట్టుగా రకరకాలుగా మభ్యపెట్టడం, మైనర్ ని ఈ రకంగా మభ్యపెట్టి పలుమార్లు అత్యాచారం చేసి ఈ సెక్షన్ కూడా యాడ్ చేయడం జరుగుతోంది. మనం గమనించినట్టుగా పురుషులు మనం చూస్తే ఈ నేరం కనుక రుజువైతే దాదాపుగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మనం బండి భగీరథ భవిష్యత్ అనేది ఆయన చేసిన తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చట్టం తన పని చేసుకుంటూ పోతా ఉంది. చట్టానికి పెద్ద చిన్న అనే తేడా లేదు. ఇప్పుడున్న సెక్షన్ లో యాడ్ ఆన్ చేయడం కూడా ఇదేదో మామూలు యాడ్ చేయడం కాదు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో వెలువడుతున్న నిజాలు, దొరికిన సాక్ష్యాలు దీని ప్రకారమే సెక్షన్ యాడ్ చేయడం జరుగుతా ఉంది. అయితే ఇప్పుడు యాడ్ చేసిన సెక్షన్ ఏమైతే ఉందో ఖచ్చితంగా ఇది చాలా సీరియస్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 14 రోజుల రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజు 10 రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని చెప్పని ఇప్పుడు ఈ రోజు కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. పిటిషన్ దాఖలు చేసి పోలీస్ కస్టడీకి ఇస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో బండి భగీరథ ఇక బయటకు వచ్చే అవకాశం లేదా అంటే మరి చూడాలి. దీంట్లో పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత వెలువడే అంశాలు, తర్వాత ఏమైతే బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి టైం టు టైం సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు వెలువడే అంశాలు, వీటన్నింటి బేజువారీ చేసుకుని ఫర్దర్ స్టెప్స్ తీసే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడు బిఎన్ఎస్ 64 2M అనే సెక్షన్ యాడ్ చేయడం అనేది మాత్రం ఇది నిరూపితమైతే
10 సంవత్సరాల నుంచి జీటు గది పడే అవకాశం ఉంది కాబట్టి ఇక భగీరథ భవిష్యత్ అనేది జైలు పాలైన అన్న అనుమానం మనకు కలుగుతా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జితో మాట్లాడినప్పుడు ఆయన చాలా క్లియర్గా ఒక పాయింట్ని జడ్జికి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ బెయిల్ రిజెక్ట్ అవ్వడానికి కూడా అదే కారణం అంటున్నారు. చాలా క్లియర్గా బాధితురాలు ఒక్కరే కాదు, ఇంకా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, మైనర్స్ కావచ్చు, ఇంకా బాధితులు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంది అంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నారు. ఇప్పుడున్న సెక్షన్లు, ఇప్పుడు కొత్తగా యాడ్ చేసిన సెక్షన్, ఇవన్నీ కాకుండా మిగతా బాధితురాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు కూడా కేసు ఫైల్ చేస్తే ఇంకా జీవిత కాలం పాటు బండి భగీరథ్ జైల్లోనే ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా కళ్యాణ్, మీరు చెప్పినట్టుగా ఆ రోజు కోర్టులో బెయిల్ పిటిషన్ అంటే ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ నాటు అరెస్ట్ కు సంబంధించిన వ్యవహారంలో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు ఈమె ఒకటే కాదు, ఇలాంటి వాళ్ళు బాధితులు చాలా మంది ఉన్నారు, ఆయనకున్న పలుకుబడి నేపథ్యంలో బయటకు రావడానికి భయపడుతున్నారు అని చెప్పేసి చెప్పిన ఆ వ్యవహారం మీద కూడా ఇప్పటికీ కొన్ని సాక్ష్యాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆయన ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. సో ఈ ఆర్గ్యుమెంట్ చేశారంటే అది ఒక జ్యుడిషియరీ జడ్జి గారి ముందు ఇలాంటి ఆర్గ్యుమెంట్ చేశారంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ లో ఉంటాయి. మరి ఫ్యూచర్ లో ఇవన్నీ అంటే మరి ఎవరున్నారు బాధితులు, ఎంతమంది బాధితులు ఉన్నారు అన్న దాని మీద కూడా ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. దాంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పిలిపించి విచారించే అవకాశం ఉంది. వాళ్ళు కూడా బయటకు వచ్చి కేసులు నమోదు చేస్తే ఇక బండి భగీరథ భవిష్యత్ అనేది చాలా క్రూషియల్ గా మారే అవకాశం ఉంది. అంటే మరి వాళ్ళు ఎందుకు పిలిపించలేదు, తర్వాత వాళ్ళలో విచారణ కొనసాగుతుందా అంటే ఇవన్నీ కూడా అంతర్గత వ్యవహారాలు కాబట్టి ఒక పక్కన చట్టం తన పని చేసుకుంటూ పోతూనే ఉంది. అదే కాకుండా బండి భగీరథను ఒకసారి పోలీస్ కస్టడీని విచారిస్తే ఈ అన్ని అంశాల ఆధారంగా కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. బండి భగీరథను విచారణ సమయంలో ఎప్పుడైతే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత సాక్ష్యాధారాలు చూపించి ఇవి చేశావా లేదా అని చెప్పేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఆ దిశగా పూర్తి స్థాయిలో ఎంక్వైరీలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగనే సోషల్ మీడియాలో ఎవరైతే అమ్మాయిని బ్లేమ్ చేస్తూ వీడియోలు చేశారో, తర్వాత ట్రోల్ చేశారో వాళ్ళకు సంబంధించిన వ్యవహారంలో కేసులు నమోదై ఈ రోజు కానీ రేపు కానీ అరెస్టు పర్వం మొదలై అవకాశం కనిపిస్తా ఉంది కళ్యాణ్. అయితే ఇన్నారెడ్డి సాక్ష్యాధారాలు అన్న మాట మీరు మాట్లాడారు కాబట్టి బండి భగీరథ్ ఫోన్ ప్రస్తుతానికి ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర ఉన్నట్టు తెలుస్తుంది. సో దాంట్లో ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఏముందా? ఈ అమ్మాయితో జరిగిన కాన్వర్జేషన్స్ కావచ్చు, మిగతా బాధితులు, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అన్నట్టు మిగతా బాధితులు ఒక 3-4 అమ్మాయిలు ఉన్నారు అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా కళ్యాణ్. ఒకవేళ కనుక అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అతను అరెస్ట్ అవుతున్నాడు అన్న విషయాన్ని ప్రిపేర్ అయ్యాడు. సో అరెస్ట్ అవుతారన్న విషయం ప్రిపేర్ అయ్యాడు కాబట్టి యాజ్ యూజువల్ గా మొబైల్ అనేది సీజ్ చేస్తారన్న విషయం కూడా లీగల్ అడ్వైజర్ చెప్పే ఉంటారు. మరి ఇప్పుడు వాడే మొబైల్ అప్పుడు వాడే మొబైలేనా, లేకపోతే కొత్త మొబైలా, తర్వాత అప్పుడు వాడే మొబైల్ ఎక్కడుంది, ఇట్లా అంటే కొన్ని చిక్కుముళ్ళు ఉన్న ప్రశ్నలు ఉంటాయి కళ్యాణ్. ఇప్పుడు ఒక అరెస్ట్ అవడానికి వచ్చాడు అని చెప్పంటే పోలీసులు ఏం చేస్తారు, ఏం చేయబోతారన్న విషయాన్ని కూడా కొంత కాన్సన్ట్రేషన్ ఉంటది. ఇది కాకుండా కోర్టులో అంటే ఓపెన్ కోర్టులో పీపీ గారు స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ విషయాలు బయటకు వస్తే ఎక్కడ తాను బ్లేమ్ అవుతానని చెప్పేసి మరి ఆ మొబైల్ మార్చే అవకాశం ఉంది. మరి ఆ మొబైల్ అదేనా కాకపోతే వేరేనా అని చెప్పేసి దాని మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగుతా ఉంది. ఇవన్నీ ఏదున్నా ఒకవేళ మొబైల్ మార్చి ఏం చేసినా కూడా ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఆధారాలు ఏది మాట్లాడరు. ఈ ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఫర్దర్ ఎవిడెన్స్ కోసం మీరు చెప్పినట్టుగా ఆ మొబైల్ కనుక సీజ్ చేసి దాన్ని పోలీసులు పంపించారు కాబట్టి దాంట్లో చాలా కీలకమైన అంశాలు ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా ఇప్పుడు మనం ఒక మాట చెప్పుకున్నాం, మరి ప్రిపేర్డ్ గా ఉంటారు లీగల్ అడ్వైజర్లు కూడా ఆ మొబైల్ విషయంలో బయటకు వస్తాయని చెప్పేసి దాచిపెట్టే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఖచ్చితంగా సెర్చ్ ఆపరేషన్ చేసి ఈ విషయం మీద తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రధానంగా కళ్యాణ్ ఇతనితో పాటు సహకరించిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం ఉంది. అమ్మాయిలు కూడా స్నేహితులు అంటే గతంలో మనకు తెలుసు డిసెంబర్ 31 మోయినాబాద్ లో ఉన్నప్పుడు మొత్తంగా బండి భగీరథ్ కాకుండా ఇంకొక 5 అబ్బాయిలు, అంటే మొత్తంగా 6 అబ్బాయిలు 3 అమ్మాయిలు, మళ్ళీ దాంట్లో ఎంతమంది మైనర్స్ ఉన్నారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇటు ఓన్లీ ఈ మైనర్ బాలిక పైనే అఘాయిత్యం జరిగిందా, మిగతా 2 అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ పైన కూడా జరిగి ఉండే అవకాశం ఉందా?
ఖచ్చితంగా అంటే ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈ విషయం బయటపడింది కాబట్టి మనం ఓపెన్ గా చెప్పగలుగుతాం. దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారిస్తే ఇంకా చాలా విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగనే ఈ వీడియోలు ఫోటోలు బయటకు రావడానికి కారణమైన స్నేహితులని చెప్తున్న విషయం కూడా మనకు లీడ్ అవుతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. మనం ఒక విషయం గమనించాలి కళ్యాణ్, ఈ దారుణం జరగడానికి ముందు, అమ్మాయి పరిచయం కావడానికి ముందు అమ్మాయిని పడేస్తారని